132 కీర్తన 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపుము. చిన్నమాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపచేత మమ్మల్ని ఆదరించడానికి స్తుతిస్తున్నాం. రాత్రికాల సమయంలో మీ దాసుని నిలబెట్టుకుని సహనమును గూర్చిన కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి మీ కృప అనుగ్రహించారు. మీ కుమారుని నిలబెట్టుకుని ఇత్తడి గంగాళమును గూర్చిన సంగతులు, పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అర్హత లేదు, అలాగే మరి మీ సన్నిధిలో మేము ప్రవేశించాలంటే మీ వాక్యం అనే ఉదకముతో లేకపోతే మీ రక్తముతో మమ్మల్ని కడుక్కొని ఈ పరిశుద్ధ స్థలంలో ఆరాధనలో ప్రవేశించడానికి కృప అనుగ్రహించారు. వాక్యం అందించిన మీ కుమారుని దీవించండి, కొను బలపరచండి. నేను కూడా బలహీనున్నే, నన్ను బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. కొన్ని మాటలు చదివాం. మాకు ఆదరణగా మీ కృప చేత మాటలను విస్తరింప చేయమని, నాకును మమ్మల్ని బలపరిచి సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణుడనే స్క్రీనాన్ని సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. భక్తుడు రాస్తూ అన్నాడు 132 కీర్తనలో, ఈ మందసానికి ఒక పేరు పెట్టాడు. అక్కడ మందసం పేరేటండి చెప్పండి? బల సూచకమైన మందసము. మందసానికి ఒక పేరు పెట్టాడు ఇక్కడ భక్తుడు, బల సూచకమైన మందసం అన్నాడు. పైన రాస్తూ దావీదు గురించి రాశాడు. 1వ వచనం చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి. ఎవరు? యాకోబు యొక్క బలిష్ఠునికి. అంటే మన దేవుడు బలము కలిగిన బలిష్టమైన దేవుడు. అందుకని కిందకు వచ్చేటడికి అన్నాడు బల సూచకమైన మందసం అన్నాడు దాన్ని. ఇంకో మాట చూద్దాం, అక్కడ చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యను నేను. చూడండి, పైన 2 సార్లు ఏమన్నాడు? బలిష్ఠునికి బలిష్ఠునికి అనే మాట 2 సార్లు రాశాడు. దావీదు ఒక వాగ్దానం చేశాడంట, ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడంటే, నా దేవునికి, యాకోబు యొక్క బలిష్టమైన దేవునికి నేను ఒక నివాస స్థలం చూసే వరకు, ఆయన అందులో ప్రవేశించే వరకు నేను నా గుడారంలో ప్రవేశించను, నేను నిద్రపోను, నా కన్నుల రెప్పలకి కునుకుపాటు నేను అని అంటూ ఉన్నాడు ఆయన. చూడండి ఏమన్నాడు చూడండి. 3వ వచనం మళ్ళా చదువుదాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, అంటే నేను పండుకునే మంచానికి నేను ఎక్కను. తర్వాత చూడండి, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యను నేను, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి. చూడండి, దావీదు దేవుడు బలిష్ఠుడనే సంగతి ఆయన గుర్తెరిగాడు. అందుకని ఏమని రాస్తున్నాడంటే భక్తుడు, యాకోబు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు లేదా బలవంతుడైన దేవుడు. కాబట్టి మన దేవుడు బలవంతుడైన దేవుడు. మనం ఆ మాట మర్చిపోతున్నాం చాలాసార్లు, చాలా సంగతుల్లో, చాలా సందర్భాల్లో. మన దేవుడు చాలా బలవంతుడైన దేవుడు, బలిష్ఠుడైన దేవుడు. ఆయన మందసము బల సూచకమైన మందసం అనే సంగతి, సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. మన బలహీనతల చేత ఆవరించబడి మన బలహీనతల వైపే చూస్తూ బలవంతుడైన దేవుని వైపు చూడక మనం మరింత బలహీనత పడిపోతున్నాం. అది దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నేను బలవంతుడైన దేవుడిని, నన్ను గుర్తించండి, నా గురించి మీరు తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అలా తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనమేమో దేవుని బలాన్ని కానీ, ఆయన బలిష్టమైన చెయ్యిని కానీ, ఆయన శక్తిని కానీ మనము గుర్తించట్లా. మనం ఎక్కడో బలహీనత పడతాం, ఏదో అవసరత ఉంటుంది,
అప్పుడు బలమైన దేవుడు మనకున్నాడు అని మనం గుర్తించం. మన బలహీనతే మనకు పెద్ద కొండలా కనపడద్ది. మన శరీరంలో ఏదో బలహీనత ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? నా శరీరంలో ఇది ఉందని చెప్పారు డాక్టర్ గారు, అయ్యి బాబోయ్ స్కానింగ్లో ఇలా చెప్పారు, బాబోయ్ అని ఆ బలహీనతను పెద్ద కొండలా చూస్తాం తప్ప, బలవంతుడైన దేవుడు అవసరమైతే కొండను కూడా పెకిలించగల దేవుడు ఉన్నాడనే సంగతి మనము గ్రహించము. కాబట్టి దేవుని మందసము బలసూచకమైన మందసము. మన దేవుడు బలవంతుడైన దేవుడు, ఆయన గుర్తించాలి మనం. అంతే, మనం గుర్తించకే మనం మరింత బలహీన పడిపోతున్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన బలమైన చేతితో మనల్ని ఆదుకొని, ఏమండి, మనల్ని మరి ఊబిలోంచి పైకి లాగాలనే చూస్తాడు ఆయన. కానీ మన చెయ్యి మాత్రం ఆయనకు అందించం. మన చెయ్యి లోకం వైపు చాపుతాం. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుదాం, చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వచనం. వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములోనే నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూడండి, అయితే వారు మూర్ఖించి ఆ కొనకెక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. ఓ కొండ ఉందంట, ఆ కొనకి దేవుని మాట అయినను దేవుని సేవకుని మాట అయినను వినకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏముంది ఆధారం? బలసూచకమైన మందసం ఉంది. అసలు ఆ మందసం లేకుండా వారు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. 40 సంవత్సరాలు కూడా మందసము వారు కూడనే ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా అని పాటలు పాడేవారు. కానీ ఇప్పుడు ఈ మందసం లేకుండా, దేవుని సేవకులు లేకుండా కొండ ఎక్కారంట వీళ్ళు. మూర్ఖించి అనే మాట రాశాడు. మందసం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడు వారి కంటికి ఎప్పుడు కనపడేవాడు కాదు. దేవుడు కనపడతాడు ఎప్పుడు? కంటికి కనపడ్డా. ఆయన మన మధ్యనే ఉన్నా, మనలో ఉన్న మన కంటికి ఎప్పుడు కనపడ్డ కానీ మనకి ఈ గ్రంథాన్ని చూడగానే మనకేమనిపిస్తుంది? బైబిల్ ఉంది, దేవుడు ఉన్నాడు మన మధ్యలో అనేటువంటి ఒక నమ్మకం, ధైర్యం మనకి కలుగుతుంది. ఇది లేకపోతే మనకు ఆధారం లేదు, ఏమీ లేనట్టుగా ఉంటుంది మనకి. అలాగే ఆ మందసం వారి మధ్యన ఉన్నప్పుడు మందసాన్ని చూసేవారు, దేవుణ్ణి చూసేవాడు, కనబడని దేవుణ్ణి చూసేవారు కాదు వారు. కానీ మందసం చూడగానే దేవుడు మా మధ్యన ఉన్నాడనే ఫీలింగ్ వరకే ఉన్నది. ఆడవాళ్ళకి మదర్స్ డే వస్తుంది. మదర్స్ డే ఏంటి? తల్లుల దినోత్సవం అనమాట. తల్లుల దినోత్సవం. అంటే మదర్స్ డే రోజుని కొన్ని సూక్తులు రాస్తారు. ఏం రాస్తారో తెలుసా? దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఆడవారిని సృష్టించాడు, తల్లిని సృష్టించాడని చెప్తున్నారు. చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అమ్మలో దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు అన్నీ ఉన్నాయని వాళ్ళు అలా నమ్ముతున్నారు. అర్థమైంది నా పాయింట్? దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృజించాడంట. అంటే తల్లి ఏం చేద్ది? బిడ్డల్ని చక్కగా ప్రేమిస్తుంది, పాలు ఇస్తుంది, వాళ్ళని సాగుతుంది, అన్ని రకాలుగా వాళ్ళని రోగభోగాలని చూస్తూ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు చెప్పే సామెత ఏంటంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృజించాడని వారు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అంటే తల్లిని చూస్తే వాళ్ళు దేవుణ్ణి చూసినట్టే లెక్క వస్తుందని వారి లెక్క. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సారిసారికి కనిపించేవాడు కాదు, కనిపించిన సేవకులకి కొండపైన గుడారంలోనూ మందసం దగ్గర కనిపించేవాడు తప్ప దేవుడు ప్రత్యక్షంగా వారికి కనిపించేవాడు కాదు. కానీ వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే మందసాన్ని చూడగానే, మందసం అక్కడ ఉన్నది అనగానే దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మందసం ఉంది జాగ్రత్తగా మాట్లాడు, ఒరే మందసం ఉంది ఇక్కడ ఎలాంటి పనులు చేయకండి అంటే మనమా నడిచి వెళ్తూ ఉంటాం. స్కూల్ దగ్గర ఒక గుణ్యాల కాల్ చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి దేవుని భయం లేదు. మరి మనం ఇక్కడికి వచ్చి ఎవడన్నా అరిగి మీద కూర్చొని చుట్టకాలు చేస్తున్నాడు, మనం ఏమంటాం?
ఒరే దేవుని మందిరం ఇది అలా కాల్చబాకని చెప్తాను చెప్పమా అంటే దాని అర్థం ఏంటి? దేవుని స్థలం ఇది, దేవుని పరిశుద్ధ స్థలం, దేవుడు ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఈ మందిరాన్ని బట్టి మనం చెప్తాం. కాబట్టి వారికి కూడా మందసం కనపడినప్పుడు ఎలా ఉండేది అంటే దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని ఉండేది. మందసం వారు కూడా వెళ్ళేటప్పుడు దేవుడు మాతో వస్తున్నాడు, మందసం వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మా మధ్యన ఉన్నాడు అనే భావన వారికి కలిగి ఉండేవారు, భయము కలిగి ఉండేవారు. కానీ వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే మూర్ఖించి, ఏమని రాశారండి మాట అక్కడ? మూర్ఖించి మందసం రాపోయినా ఏం పర్లేదు, మోషే రాకపోయినా పర్లేదు అని అనుకున్నారంటండి. దేవుని సేవకుడు రాకపోయినా ఏం పర్లేదని కొనకెక్కారట. అక్కడి నుంచి అమాలేకీయులు కనానీయులు వచ్చి వాళ్ళని ఏం చేశారండి? చంపి పడేశారు. ఎందుకని? అసలు దేవుడు కానీ దేవుని మందసం కానీ దేవుని సేవకుడు రానప్పుడు కానీ ఎందుకు వెళ్ళాలి మూర్ఖించి? అసలు వారు అక్కడ మాట ఎందుకు రాశారంటే దేవుడు బలమైన దేవుడు మాతో వస్తాయని తప్ప మేము జయించలేమనే సత్యాన్ని వారు గ్రహించలేదు. అది ఆ సత్యాన్ని వారు గుర్తించలా. దేవుడు ఆ సత్యాన్ని గుర్తించినప్పుడు సత్యం తెలిసేలాగా మనకు చేస్తాడు. అది దేవుడు సత్యాన్ని మనం తెలుసుకునేలాగా మనకు చేస్తాడు. ఫరో దగ్గరికి, యా మరి మా దేవుడు మాకు కనిపించాడండి, మేము అరణ్యంలోకి 3 రోజులు ప్రయాణం మన దూరం వెళ్ళి మా దేవుడికి బలర్పించి మేము పండగ చేసుకోవాలండి, మరి మా జనాంగాన్ని పంపించమని చెప్పాడు, పంపించేయండి అన్నాడు. మోషే అహరోనులు అన్నారు. అలాగా అయితే పట్టుకెళ్ళిపోండి, అందరం తోలుకెళ్ళిపోండి అన్నాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మొట్టమొదటి మాట యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడు ఫరో? యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు. దేవుడికి బాధ కలుగుద్దా కలగదా? యెహోవా ఎవడా, నేను ఎవడనో తెలిసేలా చేస్తాను నీకు అనుకున్నాడు ఆయన. అంతే. దావీదు దగ్గరికి లేదా నాబాల్ దగ్గరికి దావీదు సేవకులు వెళ్ళి, అడవిలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం, అవసరతలో ఉన్నాం, మాకేమన్నా పెట్టించండి అని అడిగితే దావీదు ఎవడు అన్నాడు. ఎవడు? నాబాలు. దావీదు ఎవడు అన్నాడు. అసలు దావీదు లేకపోతే నాబాలు కానీ నాబాలు యొక్క గొర్రెలు కానీ అక్కడ ఉండవు. వాళ్ళని కాపాడింది వీళ్ళే ఒక టైంలో. అలాంటిది దావీదు ఎవడో అన్నాడు. దావీదు ఎవడన్న పాపానికి దావీదు ఎవడో తెలిసి వచ్చేలాగా చేశాడు దేవుడు. ఇంకా దెబ్బకి బీపీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి బిగిసిపోయి చచ్చిపోయాడు అతను, నాబాల్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరో తెలియాలి, దేవుడు ఎవరో తెలియాలి, దేవుడిని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడిని మనం తెలుసుకోకుండా కనుక ఇలా మూర్ఖించి కనుక మాట్లాడితే ఆయన ఎవరో ఆయన తెలిసేలాగా మనకి చేస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని బంధించారు, లేదా రాజు దగ్గర తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? రాజుగారు నిలబెట్టిన ప్రతిమకి వీళ్ళ నమస్కారము చేయనందున. వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు వీళ్ళు నమస్కారం చేయలేదు, పాటలు పాడలేదు, దానికి మ్రొక్కలేదు. మ్రొక్కని కారణాన్ని బట్టి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, అబ్బాయి మీరు నేను చేయించిన ప్రతిమకి మీరు మొక్కలేదు, సాగిలు పడలేదు, నమస్కరించలేదు, వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టినప్పుడు మీరు పాటలు పాడలేదు కాబట్టి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. మేము నమస్కరించమన్నారు. అయితే ఆయన ఏం చేశాడు? అగ్నిగుండాన్ని 7 రెట్టింపు చేశాడు. ఒక మాట చూద్దాం చూడండి, దానియేలు గ్రంథం 3:14. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడలేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడలేదనియు నాకు వినబడినది, అది నిజమా? ఇది నిజమా? ఎక్కడిది క్వశ్చను? ఆది కాండంలో సాతానుడు సర్పం ద్వారా వేసినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది నిజమా అనేటువంటి ప్రశ్న, మొట్టమొదటి బైబిల్ ప్రశ్న సాతానుగాడు వేశాడు. ఎక్కడ వేశాడు? ఆది కాండంలో వేశాడు. ఇది నిజమా, దేవుడు చెప్పింది నిజమా అని సాతానుడు ఎలాగేశాడో ఇప్పుడు నెబుకద్నెజరు అనే రాజు ఏమంటున్నాడు? అబ్బాయి నేను ఒక బంగారు ప్రతిమను ఇన్ని అడుగులు ఎత్తు ప్రతిమను చేయించి దొరాయన మైదానంలో పెట్టి దానికి ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసి ఆ సింగింగ్ టీం పాడుతుండగా వాయిద్యాలు వాయింతుండగా ఎంతో అందరు సంభ్రమాశ్చర్యాలతో ఉండగా నమస్కరించాలని చెప్పినప్పుడు మీరు ఎందుకు నమస్కరించలేదు? ఈ మాట నాకు తెలిసింది, నిజమా అని అడిగాడు ఆయన. మనమైతే ఏమంటాం? అబ్బా లేదండి బాబు, మేమున్నాం, మేము అక్కడే నమస్కారం కొట్టామని బాబు, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని మనమైతే చెప్తాం. అయితే షడ్రకు మేషకు అబేద్నెగో ఏమన్నారు చూడండి, 15వ వచనం. బాకాను పిల్లని గ్రోవియు పెద్ద వేనను
వీణను, సింఫోనియాను, విపంచకను, సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండుని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. ఏమన్నాడండి? రకరకాల పేర్లు రాశాడు. ఆర్కెస్ట్రా అనగానే చాలా వాద్యాలు ఉంటాయి కదా, ఆయన పెట్టించాడు. సరే, ఇవన్నీ వాయిస్తారు అబ్బాయి, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, ఇవన్నీ మళ్ళీ మీ కొరకు మళ్ళీ పెట్టిస్తాను, మళ్ళీ వాయించండిరా బాబు అంటాను. అవి వాయించినప్పుడు మీరు నమస్కరించారా సరే, లేకపోతే ఏమంటున్నారు? మండుచున్న తక్షణమే. ఎప్పుడు అన్నాడండి? మీరు నమస్కరించారా సరే, లేని ఎడల తక్షణమే, అంటే ఈ క్షణంలోనే వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? ఈ ప్రశ్న పట్టుకోండి. ఏమన్నాడండి? ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు అన్నాడు. నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడు అన్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎవడన్నాడా, ఎక్కడున్నాడు అన్నాడా? ప్రశ్న మారింది ఇక్కడ, ఆన్సర్ కూడా అదే వస్తుంది. అది ఎవడంటే ఎవడో తెలిసేలా చేసేవాడు, ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడో కనిపించాడు దానికి. అది ఎక్కడ ఉండగలడో కనిపించాడు. అర్థమైంది కదా? ఏమన్నాడు చూడండి మరలా, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రకు, మేషాకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పారు. నెబుకద్నెజరు అది ఒరేయ్, అసలు రాజుగారికి సమాధానం, ఎదురు సమాధానం చెప్పడానికి ఉంటుందా? రాజుగారు అని సంబోధించాలి. రాజుగారిని మర్యాదగా పిలవాలండి. మర్యాదగా పిలవటం కూడా అందులో భాగమే. రాజుగారిని ఏకవచనంతో పిలిచిన, మర్యాదగా పిలవకపోయినా సమాధానం సంగతి పక్కనెట్టండి, ముందు నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ముందు రాజుగారిని అలాగే ఎందుకు అగౌరవంగా మాట్లాడవని. అర్థమైందా? కాబట్టి రాజుగారంటే దేశానికి రాజు అండి. రాజు ఇప్పుడు రాజే కదా, కాబట్టి రాజుని గౌరవించాలి. వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? రాజుగారు అంటలేదు, రాజా అంటలేదు. ఏమంటున్నారు? నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమన్నారు? ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. అదండి వీళ్ళ ధైర్యం. అది మా దేవుడు బలమైన దేవుడు, మా దేవుడు రక్షించగల సమర్థుడని ఎవరు విశ్వసించారు? ఈ ముగ్గురు కుర్రోళ్ళు విశ్వసించారు. అది ఎవరి చేతిలోంచి విడిపింపగలడు? నా చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. నా చెయ్యి అంత బలమైన చేయరా బాబు, నేను తలుచుకుంటూ ఏమైనా చేయగలను అన్నాడు. ఈయన కోపం వచ్చేప్పుడు ఏం చేశాడు? 19వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖం వికారమాయన కనుక. ఏంటి? రాజుగారి ముఖం ఏమైపోయిందంటే అంతే ఫుల్ వైట్ వచ్చి ఎరుపు వచ్చేసి పంచరంగులు తిరిగేస్తున్నాయి, వికారం అయిపోయిందంట. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతులు వేడిమి చేయమని ఆజ్ఞ ఇచ్చాను. 7 అంతలు అంటే అసలు అగ్నిగుండంలో పడితేనే ఎవడ తట్టుకోలేడు. ఈయన కోపం ఎలాగుందంటే 7 రెట్లు పెద్ద చేయమన్నాడంట. ఓ గ్యాస్ బండతో మండిది ఇంకొక 7 గ్యాస్ బండలు తగిలించమన్నాడు అనమాట. మనకి మన భాషలో అర్థం అవ్వాలంటే ఎంత వేడుకుంటుంది చెప్పండి. అగ్నిగుండంతో కట్టి బలమైన మనుషులు మోసుకెళ్ళి వీళ్ళని అగ్నిగుండంలో పడవేశారు. వీరి ధైర్యము, వీరి విశ్వాసము, వీరి త్యాగం కూడా గుర్తించాలి మనం. ధైర్యం ఉంది, రాజుని ఎదిరించగల, దేవుని విషయంలో రాజుని ఎదిరించగల ధైర్యం ఉంది. మా దేవుడు మమ్మల్ని రక్షించగలన్న విశ్వాసం ఉంది, త్యాగం కూడా ఉంది. మా దేవుని కొరకు అవసరమైతే మేము అగ్నిగుండంలో ఆహుతి అయిపోతామనే త్యాగం కూడా ఉంది. ఈ 3 సంగతులు గమనించాలి వాళ్ళలో మనం. మనకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ధైర్యంగా మాట్లాడలేం, మనకు విశ్వాసం ఉండదు, దేవుని విషయంలో త్యాగం కూడా మనం చేయలేం. ప్రాణం పోయేటంతగా త్యాగం చేశారు వాళ్ళు. మా ప్రాణం పోయినా పర్లేదు, రక్షించడానికి మా దేవుడు సమర్థుడే, ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రతిభకు మాత్రం మేము ఒక్కనే బొమ్మ. అది విగ్రహం. అది కళ్ళు ఉంటాయి కానీ చూడదు, నోరు ఉంటుంది కానీ మాట్లాడదు, చేతులు ఉంటాయి కానీ కదలసదు, గోరుంచిత్తు కూడా పెరగదు. గోరు పెరుగుతుంది దానికి, విగ్రహానికి గోరు అని కొంచెం, మనకైతే గోర్లు పెరుగుతుంది, ఆయన పెరుగుద్దా? మనుషులు పెరగపోయినా గోరు పెరుగుతుంది కనీసం, మనకి ఏం పెరగదు, అలాగే ఉంటుంది, ఎప్పుడుందో అలాగే ఉంటుంది.
ఇది ఎంత బలమైన విగ్రహమైన ఉండొచ్చు కానీ, నువ్వు ఎంత బలమైన రాజు అయి ఉండొచ్చు కానీ, మా దేవుడు వేడిమిగల అగ్నిగుండం కాదు, ఏడింతల వేడిమిగల అగ్నిగుండం నుంచి కూడా రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము త్యాగం చేసి మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం పరలోక రాజ్యంలో, ఆయనతో మేము ఉంటాం, మాకు ఈ శాశ్వతమైన లోకం అనుకున్నారు అంతే. వారి విశ్వాసము, వారి ధైర్యము, వారి త్యాగము చూడాలి. ఇవన్నీ జరిగేదాకా దేవుడు ఊరుకుని అలా ఉన్నాడు. దేవుడు కూడా కొంత అసలు వీళ్ళు ఎంతవరకు నిలబడతాడని రాజుగారి పరీక్షించగా దేవుడు పరీక్షించాడు. అక్కడ చెప్పాలంటే ఎంతవరకు నిలబడతాయి కుర్రోళ్ళు అనుకున్నాడు. సరే, బలమైన వ్యక్తులు వచ్చారు, పడేశారు. వాళ్ళు అందులో పడేయబోయి వీళ్ళు కాలిపోయారు, పడేసిన వాళ్ళు అందరూ కాలిపోయారు. తీసుకెళ్ళిన వాళ్ళు బలమైన వాళ్ళు వెళ్ళారు కదా, చాలా బలమైన వ్యక్తులు వెళ్ళారు, వారందరూ కాలిపోయారు. ఇప్పుడు నిన్ను రక్షించగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు కదా రాజుగారు. సమాధానం ఎక్కడ దొరికింది? నేను ఎక్కడైనా ఉండగలను వేడిమిగల అగ్నిలో. మన దేవుడు అగ్ని అయిన దేవుడు అండి, దహించు అగ్ని అనే ఆయనకి పేరు. కాబట్టి అగ్నిగుండములో వారికి ఏమాత్రము వేడి తగలకుండా, వారి శరీరం కానీ, వారి వస్త్రాలు కానీ, వారి వెంట్రుకలు కానీ, పొయ్యి కాడ ఇది వరకు ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు, ఇప్పుడు అన్నీ గ్యాసులు వచ్చినాయి, టిక్మని కొట్టేస్తున్నారు, వెలిగించేస్తున్నారు. మరి పూర్వం కట్టెల పొయ్యిలే కదా. ఒక్కోసారి ఆ పక్క తిరిగి కూర్చుంటే ఈ చేతులు అంటుకున్న ఏమిటి మంటకాకి ఏమైంది, వెంట్రుకలు మాడిపోయి, రే ఎవడో ఏంటో అంటుపోయి చూడండి సోమరాసన వచ్చేస్తుంది అనేవారు. మంట దగ్గరికి మంటలో పడక్కర్లే, వెంట్రుకలు మాడడానికి మంటలో పడక్కర్లేదు, దూరంగా ఉన్న వెంట్రుకలు ఏమైపోతాయి, ఆ వేడికి సౌరవాసన వచ్చేస్తాయి. వాసన చూశారంట, వారి బట్టలో ఎక్కడ మచ్చ కూడా లేదు, కనీసం వెంట్రుకలు చూశారట, వెంట్రుకలు కూడా ఇంచెత్తు కూడా ఎక్కడ ఏమీ లేదండి. అది గుర్తించాలి మనం. దేవుడు అది కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు లేదు ఏమీ లేదని మనం దెయ్యం మీద ఆధారపడతాం. మనం చేసిన తప్పులని సాతాను మీద ఎట్టేస్తాం అంతే. మనం తెలివితేటలు మనకు ఎక్కువ అనమాట. మనం వేసేసి ఏం చేస్తామంటే ఇంకొకరి మీద నెట్టేయడమే, అర్థమైందా? కాబట్టి మనం చేసిన తప్పులు సాతాను మీద పెట్టేస్తాం. ఇదిగో ఆ సర్పం నన్ను మోసపుచ్చిందని, ఆ వేళ అవ్వమ్మ పెట్టినట్టుగా మనం ఏదైనా చేస్తే నేను కాదు సాతాను నువ్వు పడగొట్టేశాడని వాడి మీద పెడతాం మనం పడిపోయి. కాబట్టి సమయాలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడాలండి. వాడు మూర్ఖించాడు నెబుకద్నెజరు, అసలు నా చేతిలోంచి రక్షించగల వాడు మీకు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండి చూపించాడు అంతే. అగ్నిగుండం మధ్యన వాళ్ళ ముగ్గురు మధ్యలో నలుగురుగా తిరుగుతూ, కుర్రోళ్ళు బాగా మంచి పని చేశారు రబ్బాయి, భలే మాట్లాడారు రాజుగారి దగ్గర, నేను చాలా సంతోషించాను, షడ్రక మేషక అబేద్నెగో ఏం పర్లేదు మీరు ఎలా ధైర్యంగా ఉన్నాయని మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దేవతతో చక్కగా తిరిగినాడు. అగ్నిగుండాలు తిరుగుతుంటే వీడికి మతికిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళజోడు తీసుకుని సరి చేసుకుని మళ్ళీ చూసుకుని మళ్ళీ చూస్తున్నాడు. రేయ్ మనం ఎంతమందిని వేసాం, అందులో ముగ్గురిని వేసినాం, నాకేంటారు నాలుగో వాడు కనపడుతున్నాడు, పైగా అతని ముఖం దేవదూతల ముఖంలాగా ఉందేంటి, మరి ఎలా నువ్వు అలా చూడు నాలుగో వాడు కనపడుతున్నాడు. నిజమేనండి బాబా, మరి నువ్వు చూడు నాలుగో వాడు. బయటికి తీసుకొస్తే మళ్ళీ ఎంతమంది వచ్చారు, అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడ కనిపించాడు, ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ ఉండకూడదు అక్కడ నేను ఉండగలని చూపించాను ఉన్న దేవుడు. కాబట్టి మూర్ఖించి మాట్లాడకూడదు. ఫరో రాజు ఎదుట కూడా యెహోవా ఎవడు అన్న పాపానికి, వాడు ఆ మాట వాడిన పాపానికి ఫరో రాజు దేవుడు ఎవడో ఎలాంటి వాడో తెలుసుకునేటట్టు దేవుడు చేశాడు ఫరోకి. కొన్ని మాటలు చూద్దాం చూడండి. నిర్గమకాండానికి రండి, 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. ఏమన్నాడండి? యెహోవా ఎవడో నేను ఎరగను, యెహోవా ఎవడో నాకు తెలదు, అసలు మిమ్మల్ని పోనిచ్చే పని లేదన్నాడు. అప్పుడు యెహోవా ఎవడో తెలవదన్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? 7వ అధ్యాయం 5వ వచనం చూద్దాం చూడండి. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అది దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఎవడో తెలదన్నాడు కదా వాడు, నేను వాళ్ళ మధ్య నుంచి రప్పించగానే అసలు నేను ఎవరు తెలుసుకుంటారో, ఐగుప్తీయులు తెలుసుకుంటారు అన్నాడు. ఇప్పుడు పేపర్ తిప్పండి, అదే 7వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని
దీనిని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. అది ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా అంటే ఎవరో ఐగుప్తీయులకు పరిచయం లేదంట. అసలు యెహోవా దేవుడు ఎవరో ఫరోకి తెలియదంట. కాబట్టి ఐగుప్తీయులు తెలుసుకుంటారు, ఇంకోటి ఎవరు తెలుసుకుంటారు? నువ్వు తెలుసుకుంటావు. ఫరో యెహోవా ఎవడో మాట్లాడతావా మురికించి? కాబట్టి నేనెవరో నీ ప్రజలు తెలుసుకుంటారో, నువ్వు కూడా 17వ వచనంలో నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. వాళ్ళు తెలుసుకోవడమే కాదు, మన ఇశ్రాయేలు ప్రజల్లో ఇంకా ఎవరైతే ఆదమరిచి తెలుసుకోలేదో వాళ్ళ గురించి కూడా ఒక మాట రాశాడు. చూడండి, ఆ మాట కూడా చదువుదాం. 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చూడండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరచుతునను. ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలండి? ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుని ఏం చేయాలి? ఒరే బాబు, మన దేవుడు బలమైన దేవుడు. దేవుడి గురించి అగౌరవంగా మాట్లాడకూడదు, దేవుని బలాన్ని శంకించకూడదు, ఆయన శక్తిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎందుచేతను? ఐగుప్తులో ఫరో అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు యెహోవా ఎవడు అన్న మాట పాపానికి 10 శ్రమల చేత ఐగుప్తులో యెహోవా ఎవరో చూపించాడు, ఆయనకి తెలిసేలా చేశాడు. ఐగుప్తు ప్రజలందరూ తెలుసుకునేలా చేశాడు. అంతే మాత్రమే కాదు, అది బిడ్డలైన మీరు కూడా తెలుసుకునేలాగా దేవుడు వీటిని రాంచి ఉంచాడు. నీవు నీ కుమారులకి యెహోవా ఇంత బలమైన దేవుడు, ఐగుప్తు రాజుని తెగుళ్ళ చేత సూచక్రియల చేత అద్భుతాల చేత మహత్కార్యాల చేత గడగడలాడించి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. బాబు, దేవుని గురించి మీరు అంతగా మూర్ఖించి మాట్లాడకండి అని నీ బిడ్డలు తెలుసుకోవాలి ఆయన కోరుకున్నాడు అన్నమాట. అలా చెప్పాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. తెలిసిందా వాడికి? ఎవరికి? ఫరోకి తెలిసిందా? తెలిసింది, ఒప్పుకున్నాడు. 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 14వ వచనంలో, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. ఇప్పుడు ఐగుప్తులో తెగుళ్ళు రావడం వల్ల ఎవరికి తెలుస్తుందండి? దేవుడి సర్వాంతర్యామని, సమస్త భూమిలో దేవుడు వంటి వాడు ఎవరో లేరని అలా ఎవరికి తెలుస్తుంది? సమస్త భూమికి తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, నీ సేవకులు కూడా తెలుస్తుంది. మళ్ళీ చూస్తున్నాను 14వ వచనం, సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనవల్లని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయమును వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. 16వ వచనం, నా బలమును నీకు చూపినట్లును భూలోకమన్నంతటా నా నామమును ప్రచురము చేయనట్టును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఫరోను ఎందుకు నియమించాడంటండి? అసలు ఎందుకు పెట్టాడు? ఆడి హృదయాన్ని కఠినపరచడం, మరొక అద్భుతం చేయడం. వాడి హృదయాన్ని కఠినపరచడం, మరొక అద్భుతం చేయడం. ఇది ఎందుకు చేశాడంటే వాడే కదా తెలుసుకోవడం. వాడి ద్వారా జరిగిన అద్భుతాల ద్వారా ఎవరు తెలుసుకోవాలండి? సమస్త భూమిలో ఉన్న భూమండలం అంతా సర్వకాలం తెలుసుకోవాలని దానికి ఒక మోడల్ లాగా ఊరికే ఫరోను అక్కడ పెట్టాడు అంతే దేవుడు. అందుకనే బాబు నేను చేశాను, నేను నియమించాను, అక్కడ నువ్వేమి గొప్పడు అని అనుకోకు అని అన్నాడు. అప్పుడు ఫరో మాట్లాడిన మాటలు కొన్ని మీకు చూపిస్తాను చూడండి. అది 9వ అధ్యాయం 27 వచ్చినప్పుడు చదువుతాను చూడండి. 27 ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. ఎవడు ఒప్పుకుంటున్నాడు? యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము. ఎవరు ఒప్పుకుంటున్నారు చెప్పండి? ఫరో ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఫరో రాజు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము. ఇందాక దానియేలు గ్రంథంలో ఒక మాట చదివాం. ఏది? అగ్నిగుండములో నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించగల వాడెవడని అడిగాడు కదా. అలా పలికిన వాడే
అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ రాజు దేవుని గురించి ఏం మాట మాట్లాడాడు ఒకసారి ఆ మాట కూడా చదువుదాం చూడండి. ఇక్కడ ఫరో చెప్తున్నాడు, అక్కడ నెబుకద్నెజరు కూడా చెప్తున్నాడు. ఒక మాట చూద్దాం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20 చదువుదాం చూడండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటియు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాటియు చూసిరి. వీళ్ళు టెస్టింగ్ చేస్తాక ఎలాంటి టీం వచ్చారండి? ఎలాంటి కమిటీ వేశారు వీళ్ళకి? ఏం కమిటీ అది? చూడండి, ఎవరు వచ్చారు? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు వచ్చారు. ఎవరి కొరకు? రే, అగ్నిగుండంలో 3 వేశారంట, వాళ్ళు కాలిపోలేదంట, టెస్టింగ్ చేయమని మన కమిటీని వేశారు. ఎంతమందిని వేశారు చూడండి? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు. ఎంతమంది టీం ఉన్నారండి వాళ్ళు టెస్టింగ్ చేయడానికి? 4 రకాల టీం వెళ్ళారు. ఎంతమంది టెస్టింగ్ చేయడానికి? 3 షడ్రకు, మేషకు, అబేద్నగో అనే వాళ్ళు 3 అగ్నిగుండంలో వేస్తే వారు బయటకు వస్తే అసలు ఎక్కడైనా కోశానైనా ఏమన్నా కొద్దిగానే అంటుకుందేమో చూడమని అంతమందిని పంపిస్తే ఏం జరిగిందంట? వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా. శరీరానికి ఏం తగిలిందండి? తగలేదు. ఇంకేమన్నాడు? వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోయకుండా. తల వెంట్రుకల్లో మనం ఏమన్నా లాగామనుకోండి, కానీ అసలు ఎంట్రుకలు 4 కాలిపోదు, పక్కనే కాలిపోద్ది మనం లాగితే. ఒక్క వెంట్రుకు కూడా కాలిపోలేదంట. వారి వస్త్రములు, వాళ్ళ బట్టలు ఇలా చూడండి, పని అన్ని పక్కనెట్టండి, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటి చూసిరి. ఎంత స్పష్టంగా చక్కగా వాక్యం రాయబడిందో చూడండి. అగ్ని వాసన కూడా, తలంటుకలు అంటుకున్న వాసన వస్తుంది కదా, అగ్ని వాసన వస్తుంది కదా. పోనీ అలాగే అగ్ని వాసన కూడా వారు పాపం చేసి ఉన్నాను, మీ దేవుడు న్యాయవంతుడు అంటున్నాడు. మీ దేవుడు న్యాయవంతుడని ఒక అన్యరాజు ఒప్పుకున్నాడు. ఇక్కడ కూడా ఒక అన్యరాజు ఏమని ఒప్పుకున్నాడు? మీ దేవుడు పూజార్హుడు అన్నాడు. ఇంకేమన్నాడు? ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాను. 4వ అధ్యాయంలో చూడండి, దేవుని గురించి చక్కని మాటలు చెప్పాడు అతను. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? ఒక క్రైస్తవుడు చెప్పట్లా. ఎంత శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు చూడండి. నెబుకద్నెజరు అనే రాజు, ఏయ్, నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడు విడిపింపగలడు అని పౌరుషంగా, కోపంగా, అత్యాగ్రహంగా పలికిన రాజు ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, షడ్రకు, మేషకు, అబేద్నగో, మీ దేవుడు పూజార్హుడు, మీ దేవుడు పూజార్హుడు. ఆ మాట పలకగలుగుతున్నామా? మనం గుర్తిస్తున్నామా? మన దేవుడు పూజార్హుడు అండి, బలవంతుడు, అగ్నిగుండం కాదు, ఎలాంటి ఆపదలో నుండైనా మనం రక్షించగల సమర్థుడు అనే సంగతి మనం గుర్తించట్లే. అంతటి విశ్వాసం లేదు, అంత ధైర్యం లేదు, అంత త్యాగం కూడా మనకు ఉన్నట్లే. ఇప్పుడు అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏమంటున్నాడు? మీ దేవుడు పూజార్హుడు. అంత మాత్రమే కాదు, కింద మంచి మాటలు చదివించండి. మహోన్నతుడకు దేవుడు అన్నాడు. ఇంకేమన్నాడు కింద? 5వ వచనం, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అసలు ఏమనాలి? ఈ మాట ఒప్పుకోకూడదు. రాజుగారు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు? ఎప్పుడు నా రాజ్యమే ఉండాలి, నా తర్వాత నా కొడుకు పరిపాలన చేయడు, నా కొడుకు తర్వాత నా మనవడు రాజరికంలో ఉండాలని అనుకుంటారు ఎవరైనా. కానీ రాజు ఏం సత్యం గుర్తించాడంటే, రాజును కానీ అసలైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు రూపం ఆయనే, రాజ్యం ఆయనది, ఆయన శాశ్వతంగా ఉంటుంది ఆయన రాజ్యం. ఈ సత్యాన్ని మనం గుర్తించాం. మనం ఎంతసేపు భూలోకంలో ఏలాడతాం, సూర్యులు అట్టుకుని, దళ్ళు అట్టుకుని, ఏంటి ఈ గొడవలో పక్కన సరిహద్దురాళ్ళు అట్టుకుని ఏలాడతాం. మనం ఇక్కడే ఉండిపోతాం అనుకుని. దళ్ళు మనకి ఇయే కదా, పక్కోళ్ళ స్థలంలోకే గొడవలు మనకి ఈ అట్టుకుని ఏలాడుతూ ఉంటాం. ఇది కాదు, ఒక అన్యరాజు చెప్తూ ఉన్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. కాబట్టి దేవుడు బలవంతుడైన దేవుడు. దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడి నుంచైనా మనల్ని విడిపించగలడు, ఎవరిని చేతిలో నుంచి విడిపించగలడు. ఫరో రాజు చేతిలో నుంచి విడిపించలేడేంటి?
కానీ వాణ్ణి ఊరికి అలా పెట్టాడంతే, అగ్గిపెట్టలాగా అలా పెట్టాడు. ఎవరైనా అలా ఉండు, నీ దగ్గర చేసే సూచక్రియలు నువ్వు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి, ఇశ్రాయేలు తెలుసుకోవాలి, లోకమంతా కూడా తెలుసు. రాబోయే కాలంలో నేను ఎంత బలవంతుడైన దేవుణ్ణో, ఎంత గొప్పవాడినో నేను లోకమంతా తెలియబడాలంటే నేను ఊరికి అలా పెట్టాను అంతే, ఊరికి నామక పెట్టాను, నేను నలగాలి కాదు అన్నాడు అంతే. అప్పుడు అతను ఏమని ఒప్పుకున్నాడంటే, అయ్యా నేను పాపము చేసి ఉన్నాను, మీ దేవుడు న్యాయవంతుడని ఒక మాట చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు అతను, ఆ మాట కూడా చూద్దాం చూడండి. నిర్గమకాండాన్ని ఒకసారి మళ్ళీ రండి, 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా. ఏమన్నాడు ఫరో రాజు? ఇందాకేమన్నాడు? నేను పాపం చేశాను, మీ దేవుడు న్యాయవంతుడు అన్నాడు ముందు. ఇప్పుడేమంటున్నాడు? నేను మీ దేవుడని యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేశాను, మీరు దయచేసి ఈసారి మాత్రం నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడని యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసర్జయిగా అది ఆ మిడతలను కొంచుకొని పోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఇది పొద్దున్న సండే స్కూల్ బిడ్డలకు చెప్పడం జరిగింది. ఫరో రాజు కఠినైపోయి ఎప్పటికీ పంపించలేదు. పంపించకపోతే కొన్ని అద్భుతాలు చేశాడు. ముందు పాములు చేశాడు, నీళ్ళను మార్చాడు, కప్పలు చేశాడు, పేలు చేశాడు, ఈగలను చేశాడు, అండ్ దొద్దుర్లు పొక్కులు వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత మిడతలను చేశాడు. ఆయన మిడతల్ని ఎక్కడికి రప్పించాడు? తూర్పు గాలి రప్పించాడట. తూర్పు గాలి రప్పించినప్పుడు తూర్పు గాలి చేత వచ్చిన మిడతలు, అవి భూమి మీద ఎప్పుడు కూడా అలాంటి మిడతలు లేవంట. చాలా బాధాకరమైన మిడతలు అవి. అలాంటి మిడతలు మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూస్తామంటే దేవుని రాకడానికి ముందు చూస్తాం అలాంటి మిడతల్ని. అయితే అలాంటి మిడతలు తూర్పు గాలి చేత ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజల్ని మాత్రమే బాధించినాయి. ఐగుప్తులో ఉన్న మొక్కలు మాత్రమే తిన్నాయి, ఐగుప్తులో ఉన్న కూరగాయలు మాత్రమే తిన్నాయి. వీళ్ళకి తినడానికి తినలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా ఇంతంతలా ఉంటే మిడతలు ఉన్నాయి. అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు ఫరో రాజు? అయ్యా నేను మీ ఎడల, మరి మీ దేవుడి ఎడల, మీ ఎడల నేను పాపం చేశాను, నన్ను క్షమించండి బాబా. మీ దేవుడే గొప్ప, మీ దేవుడు బలమైన దేవుడు, ఈ మిడతలకు అత పోయేలాగా చేయి బాబా. అసలు దేశంలో మాకు నెమ్మది లేకుండా ఉన్నాం, వీటిని కాదు మిడతలను పోయేలాగా చేయమన్నాడు. అప్పుడు ప్రార్థన చేయమంటే మోషే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? 18వ వచనం చూడండి, 19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసర్జేయగా అది ఆ మిడతలను కొంచుకొని పోయి ఎర్ర సముద్రంలో. మిడతలు ఎంత గాలి వేసినా చెట్టును అంటుపట్టుకుంటే ఎల్లవండి. అవి గాలికి వస్తాయి, దండుగా వస్తాయి. చిన్న చిన్న మిడతలు, ఇవి పెద్ద మిడతలు, అసలు వెళ్ళవియ్యి. తూర్పు గాలికి వచ్చినాయి. ఇప్పుడు మరలా ఇవి వెళ్ళాలంటే ఏం చేయాలి? తూర్పు గాలికి ఇలాగ వచ్చినాయండి, అటు నుంచి వచ్చినాయి. దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళా బలమైన పడమటి గాలి విసర చేస్తే అప్పుడు ఈ మిడతలన్నీ బలమైన గాలికి చెట్టునట్టుకుని వదలవవి. అలాంటివి అవి కూడా వదిలిపోయి వెళ్ళి ఎర్ర సముద్రంలో పాడేసేలా చేసాడు తప్ప ఇశ్రాయేల్ ప్రజల మధ్యన ఒక్క మిడత కూడా పడలేదు. ఐగుప్తు దేశానికి బాధలన్నీ తప్ప ఇశ్రాయేల్ దేశానికి ఏ బాధలు లేవు. ఈ సత్యాన్ని వారు గుర్తించాలని కోరుకున్నాడు అంతే దేవుడు, అంతకుమించి ఏం కోరుకోలే. కానీ గాలిని త్రిప్పి అన్నాడు. అంటే గాలిని త్రిప్పగల దేవుడు మన దేవుడు. బలమైన గాలి వేస్తే మనం ఉంటామండి. ఈ గాలి కాదు, తుఫాను వచ్చింది నవంబర్ 96లో. మన ఇళ్ళన్నీ పడిపోని, మామిడి చెట్టు ఇక్కడ కొమ్మ వచ్చి అక్కడ పడింది. అంత బలమైన గాలి వచ్చింది. కొన్ని చెట్లు అయితే పడిపోని. మా చిన్నప్పుడు చింత చెట్టు చూసేవాళ్ళు తాడమల్లి వెళ్ళేటప్పుడు స్కూల్కి. బలమైన చింత చెట్టు కూడా వేరులోకి లేచి అలా పడిపోయింది. మీకు మొన్న గాలి వేసిందంట. ఆ గాలికి ఇక్కడ పేపర్లో రాశాడండి, ధర్మవరం కాపవరం దగ్గర ఒక కొవ్వూరు దగ్గర ఒక చెట్టు ఉంది, నిద్రగన్నేరు చెట్టు. మొన్న ఆగస్టు 5వ తారీఖున పడిపోయిందంట అది. ఆ చెట్టు బలమైన చెట్టు. ఆ బలమైన చెట్టు 180 సంవత్సరాల వయసు, 145 సంవత్సరాలు ఎంత వయసు అంటే ఆ చెట్టుకి.
ఆ చెట్టు మొన్న ఏమైపోయింది, కూలిపోయింది, అంతే కూలిపోయింది. ఇంతకాలం చాలామందికి ఆశ్రయంగా ఉండేది, చాలామంది అక్కడ ఉండేవారు, పశువులు ఉండేవి, షూటింగ్లు జరిగేవి. అలాంటి చెట్టు ఆగస్టు 5వ తారీఖున అది కూలిపోయింది. కాబట్టి ఎంత బలమైన చెట్టు అయినా గాలికి ఏమైపోద్ది, కూలిపోద్ది. కానీ ఆ గాలినే త్రిప్పగల దేవుడు మన దేవుడు, అందుకని ఆయన బలమైన దేవుడు. ఒకసారి ఆయన దోని మీద వెళ్తూ ఉంటే తెలుసు కదా సంగతులు మనకి. దోని మీద వెళ్తూ ఉంటే ఆయన అమరమున పడుకున్నాడంట. పెద్ద తుఫాన్ వచ్చింది. శిష్యులు వెళ్ళి అడిగారు, అయ్యా ఏంటి తుఫాన్లో మేము నశించిపోతున్నాను, ఏం బాధ లేదా? ఏ బాధ లేకుండా పడుకున్నాడు బాబా అని అడిగారు. ఆయన లేచి అన్నాడు, గాలి అలాగాగు, సముద్రమా అలాగాగు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఏం చేస్తాం? మనకేం తెలుసు గాలిని ఏం చేస్తాం? గాలి ఏమైనా ఆపుతాం? మన ఇష్టమా? గుడి కట్టరా ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాం, ఏదో బిల్డింగ్లో అంటాం తప్ప గాలిని ఆపడం మన వల్ల వద్దా? గాలి వేస్తే గొడుగే వెనక్కి వెళ్ళిపోతుంది, ఎలా ఉన్న గొడుగు ఇలాగ వెళ్ళిపోతుంది. అది దాని స్టైల్ మారిపోతుంది. వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ గాలి కడితే మళ్ళీ సరి అవుతుంది. గొడుగునే ఆపలేము మనం, ఏమండి? గాలికి ఎక్కడండి? కాబట్టి గాలి అంత బలమైంది, కానీ గాలిని కూడా త్రిప్పగల బలము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడని మనం గుర్తించాలి. అది అక్కడ రాయబడిన ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఏమన్నాడు? గాలిని త్రిప్పాడు. ఇంకో మాట 9:16 అక్కడ ఏమనుంది? ఏమని చదివాము? నా బలమును నీకు చూపునట్లు అన్నాడు. కాబట్టి ఇవన్నీ చూసేటికి ఫరోకి మైండ్ బ్లోయింగ్ అయింది. తర్వాత ఆఖరిని అన్నాడు, బాబా ఇంత అయిపోయింది, నాకు జరగవలసినంత జరిగింది, కాబట్టి ఉన్న బ్రతికైన జాతక పొందుతుంది, నన్ను దీవించాలని అన్నాడు. ఆ మాట కూడా చదువుతాం, చూడండి. 12వ అధ్యాయము 32వ వచనం. మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని ఎవరో ఈ మాట చెప్పింది. యెహోవా ఎవడు అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? బాబా మోషే నన్ను దీవించండి బాబా. ముందేమన్నాడు? నేను పాపం చేశాను, మీ దేవుడు న్యాయవంతుడు. ఇంకా చాలా మాటలు ఒప్పుకున్నాడు, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. మళ్ళీ ఏమన్నాడు? నేను పాపం చేశాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, నన్ను క్షమించండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నన్ను చూడండి, అన్యుడైన ఒక రాజు లొంగాడు అంతే దెబ్బకి దేవుని బలం ముందు. అన్యుడైన ఒక రాజు లొంగితే, ఇక్కడ సంఖ్యాకాండంలో చదివాం కదా, వాళ్ళు దేవుని బలాన్ని చూశారు. అక్కడ చూడని వారా వీళ్ళు? అడవిలో, అరణ్యంలో దేవుని బలం ఎంతో ఉన్నదో ఐగుప్తు దేశంలో చూసిన వారే వేరు. పైగా దేవుని మందసము బలసూచకమైన మందసమని ఎరిగిన వారే. ఇప్పుడు మందసం రాకుండా ఎక్కడికి ఎక్కారంటండి? కొండ మీదకి ఎక్కారు. అక్కడ ఎందుకు జరిగింది సంఘటన చెప్పి నేను ముగిస్తాను, చూడండి. రండి, సంఖ్యాకాండానికి ఇందాక చదివాం కదా, అక్కడికి రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వచనం మళ్ళా చదువుదాం. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి, ఆయనను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. ఏమని అనాలి వీళ్ళు? వాస్తవంగా అయ్యా దేవుడే కదండి మనల్ని ఫరో చేతులోంచి బలమైన చేతితో మనల్ని విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మోషే నువ్వు లేకుండా, ఈ మందసం లేకుండా మేము ఎక్కడికి వెళ్తామని అడగాలి. అలా అడగకుండా మూర్ఖించి కొండకానికి ఎక్కారండి. ఎందుకు ఎక్కారంటే ఆ ముందు ఒక సంఘటన జరిగింది. మోషే ఏం చేశాడంటే, అబ్బాయి కనాను దేశం ఎలా ఉందో చూసిరండి, అక్కడ వాళ్ళు బలమైన వాళ్ళు బలహీనులు, అక్కడ పళ్ళు ఎంత, చెట్లు ఎంత బలంగా ఉంటాయి, పళ్ళు ఎలా ఉంటాయో అన్నీ చూసుకురమ్మని 12 మందిని పంపిస్తే అందులో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం తెచ్చారు. అక్కడ 10 మంది ఎలాంటి చెడ్డ సమాచారం తెచ్చారంటే వాళ్ళు చాలా బలవంతులు అని చెప్పారు. ఏమని చెప్పారండి? వాళ్ళు బలవంతులు, ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలే ఉన్నామన్నారు. ఏమన్నారా మాట చదువుదాం, చూడండి. అక్కడ 13వ అధ్యాయము, అదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి సూచన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి సూచన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఏమంటున్నారండి వీళ్ళు?
వాళ్ళ మనుషులు తినేసేవాళ్ళు, నరమాంస భక్షకులు, అసలు చాలా వాళ్ళ లెక్క చూసుకొని మాకు భయం వేసింది అంటున్నారు. 33 వచనం, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాక వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికినే అట్లే ఉంటిమి. ఇప్పుడు వీళ్ళు చూసుకున్నారంట, ఒరే బాబోయ్ వాళ్ళ లెంక చూస్తే మనం మిడతల్లాగా ఉన్నాం అనుకున్నారంట. వాళ్ళు ఏళ్ళు చూశారంట, వాళ్ళు కూడా ఏమనుకున్నారంట, వీళ్ళు ఏంటారు మిడతల్లాగా ఉన్నారు అనుకున్నారంట వాళ్ళు అని. ఈ సమాచారం ఎవరు చెప్తున్నారంటే 10 మంది చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? 10 మంది చెప్తున్నారు. అయితే యెహోషువ కాలేబు మాత్రం ఏమన్నారు తెలుసా? వాళ్ళ బలవంతులు అయితే అయ్యుండొచ్చు గాక, వారు ఉన్నత దేహులు అయితే అయ్యుండొచ్చు గాక, వారి దృష్టికి మేము మిడతల వల్ల ఉందుముగాక, కానీ మన దేవుడు బలవంతుడైన దేవుడు, వారి బలాన్ని నుంచి కూడా మనల్ని విడిపించగల దేవుడని మేము గుర్తించామండి. ఏం పర్లేదండి, దేవుడు మనకు జయమిస్తాడు, మనకు శక్తి సరిపోద్ది, మన శక్తి చాలు. ఎందుకని? మన వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎంత ఉన్నవాడు, అంత ఉన్నవాడు కొట్టేయాడండి. దావీదు బలమా? దావీదు బలం ఏంటి? మన వెనకాల ఒకడున్నాడు అంతే కదా. దావీదు బలం ఏంటండి? ఇప్పుడు ఇంత బొడ్డోడు కూడా ఎక్కడికైనా వెళ్ళగానే గట్టిగా మాట్లాడేస్తాడు. ఏంటంటే వాళ్ళ డాడీ ఉంటాడు వెనకాల. ఏ తీర్థంలోకి వెళ్ళినా ఆయన పెద్ద గొడవ పెట్టేస్తాడా అంటే వాళ్ళ డాడీ ఉంటాడు, గట్టిగా మాట్లాడేస్తాడంటే. కొట్టకంటే డాడీ ఆడెవడో నన్ను కొట్టాడని చెప్తాడు, అంతే కదా. ఇక్కడ దావీదు ధైర్యం ఏంటంటే, వాడు ఎంత ఉంటే నాకేంటి, వాడు బలాన్ని ఆధారం చేసుకుని వచ్చాడు గొలియాతు, వాడు కాదు, వాడికంటే బలవంతుడు, వాడికంటే ఉన్నతుడు, మహోన్నతుడు ఎవరున్నారు? మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. అది మీకు కనపడదు, అది మాకు కనపడుతుంది, మాకు తెలిసి మేము గుర్తించాం అని దావీదు గుర్తించాడు. కాబట్టి అంతన్న గొలియాతుని దావీదు కొట్టగలిగాడు. అంతన్న గొలియాతుని కొట్టగలిగాడండి. ఇంకో టెక్నిక్ వాడాడు, రే నీ చేతిలో కత్తితోటి నీ తలకే తగేస్తాను అన్నాడు. తగేసాడు, తగేయలేదా? దావీదు కత్తి, గుణపం, పార, బళమి అన్నీ పెట్టుకుని వెళ్ళాడా? ఒక పక్కనే సొరకత్తి, ఈ పక్కన పెద్ద బాకు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడేటి? ఏం పట్టుకుని వెళ్ళా? ఒక ఒడిసెల, ఒక 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళి, చిన్న కర్ర, ఆయన గొర్రెలు కాచుకున్నాడు, కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆడేమన్నాడు? ఒరే నేను కుక్కలాగా కనపడతాను ఎట్రా నేను నీ కంటికి అన్నాడు. కానీ ఒరే నీ మాంసాన్ని ఎలా కాకులు గెద్దలు గేస్తాను, నీ తలకాయ తీసేస్తాను, లేపేస్తాను అన్నాడు. అంతే. కాళ్ళకి ఆ వాడి కత్తితోనే వాడి తలే కొట్టిన దావీదు. ఎక్కడదా బలం అంటే, బలవంతుడైన దేవుడు మనం వెనుకున్నాడు, అది గుర్తించాలి. ఇక్కడ వీళ్ళు నిజం చెప్పిన 2 మాట నమ్మలేదు, 10 మంది మాట నమ్మారు వీళ్ళు. 10 మంది ఏం చెప్పారు? ఒరే బాబు వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్లే ఉన్నాం కాబట్టి అన్న మాటే నమ్మారు. నమ్మి 7-4 వచనం చూడండి, 14 అధ్యాయం చూడండి. అప్పుడు సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసిన, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇంకేడుపే వీళ్ళకి, చేపలు లేకపోతే ఏడుపు, మాంసం లేకపోతే ఏడుపు, ఆహారం లేకపోతే ఏడుపు, నీళ్ళు లేకపోతే ఏడుపు, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు. కానీ ఏడుపును కన్నీళ్లను తొడవగల సమర్థుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సంగతి వాళ్ళు గుర్తించలేదు. బలసూచకమైన మందసం మన మధ్యలో ఉంది, అది రాకుండా మనం ముందుకు వెళ్ళకూడదని గుర్తించకుండా ఇప్పుడు కొండ ఎక్కారంట కొంతమంది. మోషే రాకుండా, మందసం రాకుండా అప్పుడు కొండ ఎక్కారంట. అప్పుడు 2 జాతులు వాళ్ళు, అమాలేకీలు, కనానీయులు చేంజ్ చేశారండి, వాళ్ళని హతమ చేశారు. కాబట్టి అండి వారు దేవుని శక్తిని కానీ దేవుని బలాన్ని కానీ వారు గుర్తించలేదు కాబట్టి నాశనం అయిపోయారు. ఎవరు గుర్తించారంటే యెహోషువ, కాలేబు గుర్తించారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళిద్దరు మాత్రమే కనాన్ దేశంలో అడుగు పెడతారు అన్నాడు. అది ఎందుకని? వీళ్ళిద్దరు మాత్రమే బలవంతమైన దేవుని నన్ను గుర్తించారు, తెలుసుకున్నారు అని దేవుడు ఒక మాట చెప్పాడు. వీళ్ళిద్దరు మాత్రమే అందులో అడుగు పెడతారు తప్ప ఈ చెడ్డారం చెప్పిన వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళని అనుసరించిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారని చెప్పాడు. కాబట్టి దేవుని మందసము బల సూచకమైన మందసం, అంటే దేవుడు బలమైన దేవుడు, మన బలహీనతల నుండి మనం విడిపించగల దేవుడు. అసలు మన బలహీనతల నుంచి విడిపించి మనల్ని బలవంతులుగా చేయడం కొరకే ఆయన బలమైన దేహాన్ని, బలమైన యవనకాల బలాన్ని మన కొరకు అర్పించిన దేవుడు. ఈ సంగతిని గుర్తిందాం. మన బలహీనతల వైపు చూడొద్దు, బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడు, బలసూచకమైన మనస్సు మనకి ఉన్నది. దీన్ని అనుసరిద్దాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. వందనాలండి.